నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈరోజు నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్లో ఏ ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి, వాటికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నవచైతన్య కాంపిటీషన్స్ యాప్లో మనకి అప్డేట్ అయ్యేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి బ్యాచ్లన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు ఈ బ్యాచ్కి చెందినటువంటి వాళ్ళు అయినట్లయితే ఇవి సాయంత్రం లోపు పరీక్షకు సంబంధించినటువంటి సిలబస్ని శ్రద్ధగా చదివి ఆ తర్వాత మీ ప్రిపరేషన్ యొక్క స్థాయిని అంచనా వేసుకోవడం కోసం మన పరీక్షలు రాసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో ఈ రోజు చూసినట్లయితే గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచ్ 4 నడుస్తుంది. అలాగే డివైఓకి సంబంధించి బ్యాచ్ 5, బ్యాచ్ 6 నడుస్తూ ఉన్నాయి. అలాగే లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో భాగంగా ఎస్ఈటీ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, తెలుగుకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. 5, 6, 7, 8 బ్యాచ్లు ఇవి నడుస్తూ ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్తో పాటుగా మనకి సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ కూడా నడుస్తుంది. సో ప్రస్తుతం స్క్రీన్ మీద కనిపించట్లేదు కానీ సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ కూడా మనకి నడుస్తూ ఉన్నాయి. సో ఆ బ్యాచ్ కూడా ఎగ్జామ్స్ కూడా ఈ రోజు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి రోజు 38th డే, 38వ రోజు. సో 38వ రోజుకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఈ విధంగా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సో ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా ఈ రోజు అప్డేట్ అవుతాయి. అలాగే డివైఓకి సంబంధించినటువంటి డివైఓకి సంబంధించి 5వ బ్యాచ్ నడుస్తుంది. అలాగే 6వ బ్యాచ్ నడుస్తుంది. దగ్గరగా 5వ బ్యాచ్ స్టార్ట్ అయ్యి 35 డేస్ అవుతుంది, 1 మంత్ దాటింది. 6వ బ్యాచ్ వచ్చేసి జస్ట్ ఒక వారం రోజుల క్రితం ప్రారంభమైంది. సో డివైఓ మెయిన్స్కి సంబంధించి ప్రతిరోజు మనకి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి 2 ఎగ్జామ్స్, అలాగే జనరల్ స్టడీస్కి సంబంధించి 4 ఎగ్జామ్స్ అప్డేట్ అయ్యేలాగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతిరోజు డివైఓకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాయాలి అనుకున్నట్లయితే మీరు నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని యాప్ లోపల పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. పేమెంట్ చేసి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఇక ఎస్ఈటీకి సంబంధించినటువంటి బ్యాచ్ 6కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా బ్యాచ్ 6కి సంబంధించిన ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి. అలాగే బ్యాచ్ 7కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి. ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. సో మిగిలినటువంటి ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా స్క్రీన్ మీద చూపించేటువంటి ఏర్పాటు చేస్తాను. మీ బ్యాచ్ వచ్చినటువంటి సందర్భంలో స్క్రీన్ బాజ్ చేసుకుని ఒకసారి ఆ బ్యాచ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏమున్నాయి అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో అలాగే కంప్లీట్ ఎగ్జామ్ షెడ్యూల్ని మీరు యాప్లోకి వెళ్ళి డౌన్లోడ్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఎగ్జామ్ షెడ్యూల్ని డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మనకి నవచైతన్య కాంపిటీషన్స్ అనేది చక్కటి క్వాలిటీ ఎగ్జామ్స్ అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కొన్ని యాప్స్లో డిఎస్సి ఉండదని, లేదంటే డిఎస్సి మీద దగా చేశారు అన్నట్లుగా ఇలా పిచ్చి మాటలన్నీ చాలా వినిపిస్తున్నాయి. సో కొద్దిగా నమ్మకాన్ని ఉంచుదాం. గత 5 సంవత్సరాలు దాదాపుగా నమ్మకాన్ని ఉంచి ఆ గవర్నమెంట్ మీద ముందుకు నడిచేటువంటి ప్రయత్నం చేశాము. ఈ గవర్నమెంట్ చెప్తోంది జూన్ 12 నాటికి నేను రిక్రూట్మెంట్ దిశగా అడుగులు వేస్తున్నాము అని చెప్పి పదే చెప్తూ ఉంది. అదే మాదిరిగా మనకి ఏ కారణం చేత లేట్ అయింది అనేటువంటి కూడా స్పష్టంగా వాళ్ళు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే ఫిబ్రవరిలో వస్తుంది నోటిఫికేషన్ అన్నట్లుగా సూచనగా ఒక సమాచారాన్ని అందించేటువంటి ఏర్పాటు చేశారు. సో ఈ క్రమంలో ఏంటంటే కొద్దిగా వెయిట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు అంతకంటే ముందు వెయిట్ చేయడం సంగతి పక్కన పెడితే నోటిఫికేషన్ రావాలని కోరుకుంటున్న మనలో ఎంతమంది నోటిఫికేషన్ వచ్చే నాటికి మనం సిలబస్ని పూర్తి చేయగలుగుతాము అనేటువంటి నమ్మకంతో ప్రిపరేషన్ పూర్తి చేస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తిప్పి కొడితే 45 రోజులు టైం ఇవ్వాలి అనేటువంటి నిబంధన ఉంటుంది. సో 45 రోజులు టైం ఇవ్వచ్చు, లేదా గట్టిగా మాట్లాడితే ఒక 2 నెలలు టైం ఇవ్వచ్చు. సో 2 నెలల్లో సిలబస్ని పూర్తి చేసుకోవడం సాధ్యమేనా? ఎస్ఈటీ సిలబస్ ఎంత ఉంది? ఈవెన్ స్కూల్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ వరకు సిలబస్ని చదవాలంటే ఏ స్థాయిలో ఉంటుంది? కాబట్టి నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి అనేటువంటి విషయాలను అన్నింటినీ కూడా పక్కన పెట్టండి. మీరు ఒకవేళ ఎగ్జామ్లో విజయం సాధించాలి, ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలి, 12వ తారీఖు నుంచి జీతం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నోటిఫికేషన్ వచ్చేదాకా సిలబస్ని చదవకుండా అలా పక్కన పెట్టేసి టైం పాస్ చేయొద్దు. నోటిఫికేషన్ వచ్చే లోపే ఖచ్చితంగా సిలబస్ మొత్తాన్ని కూడా పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ వచ్చే నాటికి సిలబస్ మొత్తం పూర్తయింది అనేటువంటి భావనలో మీరు ఉండాలి. ఆ తర్వాత రివిజన్ చేసుకోండి. చక్కగా క్విక్గా రివిజన్ చేసుకుంటూ వెళ్ళగలిగినట్లయితే నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ నిర్వహించే నాటికి మీరు పర్ఫెక్ట్గా మీరు ఇదవ్వగలుగుతారు, సిలబస్ మీద పట్టు తెచ్చుకోగలుగుతారు, సిలబస్ మీద పట్టు తెచ్చుకుని ఉద్యోగం సాధించేందుకు అవకాశం ఉంటుంది. సో కొంచెం ఆలోచించండి. మరి ఏదో గుడ్డిగా యూట్యూబ్ ఛానల్ నమ్మకండి. కొంచెం ఆలోచించి కొంచెం పాజిటివ్ దృక్పథంతో కొంచెం చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.